నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభకర కార్తీకం అనే శీర్షికన కార్తీక మాసంలో వచ్చే 3వ సోమవారం సందర్భంగా శివానుగ్రహం సంపూర్ణంగా కలగటానికి స్కాంద పురాణం వైష్ణవ ఖండంలో తులాపురాణంలో వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు చెప్పిన శివపూజా విధానం, అలాగే నారద మహర్షి పృథు చక్రవర్తికి చెప్పిన శివపూజా విధానం ఏంటో, శివుణ్ణి కార్తీక సోమవారాలు ఎలా పూజిస్తే సంపూర్ణంగా శివానుగ్రహం కలుగుతుందో పరిశీలిద్దాం. స్కాంద పురాణంలో తులాపురాణంలో వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు, నారద మహర్షి పృథు చక్రవర్తికి కార్తీక సోమవారం శివుణ్ణి ప్రత్యేకమైన నామాలతో స్మరించుకుంటూ పూజిస్తే సంపూర్ణంగా శివానుగ్రహం కలుగుతుందని వివరించారు. ఆ ప్రత్యేకమైనటువంటి శివనామాలను మనం పరిశీలిస్తే కార్తీక సోమవారం సందర్భంగా అందరూ ఇంట్లో దీపారాధన చేశాక ఓం శంకరాయ ఆసనం సమర్పయామి, వృషధ్వజాయ ధ్యానం సమర్పయామి, గౌరీ ప్రియాయ పాద్యం సమర్పయామి, లోకేశ్వరాయ అర్ఘ్యం సమర్పయామి, రుద్రాయ ఆచమనీయం సమర్పయామి అంటూ ఈ ప్రత్యేకమైన నామాలు చెప్పుకుంటూ పరమశివుడికి పూజను నిర్వహించాలి. అంటే షోడశోపచార పూజ శివుడికి చేసేటప్పుడు ఏ నామాలు స్మరించుకోవాలో స్కాంద పురాణంలో తులాపురాణంలో చెప్పారు. ఇలా స్మరించుకున్న తర్వాత గంగాధరాయ స్నానం సమర్పయామి, ఆశాంబరాయ వస్త్రం సమర్పయామి, జగన్నాథాయ ఉపవీతం సమర్పయామి, కపాలధారిణే గంధం సమర్పయామి, ఈశ్వరాయ అక్షతాన్ సమర్పయామి అంటూ పరమేశ్వరుడి నామాలు స్మరించుకోవాలి. అలాగే పూర్ణగుణాత్మనే పుష్పం సమర్పయామి, తేజోరూపాయ దీపం దర్శయామి, లోకరక్షిణే నైవేద్యం సమర్పయామి, లోకసాక్షిణే తాంబూలం సమర్పయామి, భవాయ ప్రదక్షిణం సమర్పయామి, కపాలినే నమస్కారం సమర్పయామి అంటూ షోడశ ఉపచారాలకు సంకేతంగా ఈ షోడశ నామాలు శివుడికి సంబంధించినవి కార్తీక సోమవారం స్మరించుకోవాలి. స్కాంద పురాణం వైష్ణవ ఖండంలో తులాపురాణంలో చెప్పబడిన పరమశివుడికి సంబంధించిన షోడశ నామాలు 16 నామాలు ఇవి. ఈ 16 నామాలు చెప్పుకుంటూ ఎవరైతే షోడశోపచార పూజ కార్తీక సోమవారం చేస్తారో వాళ్ళు సంపూర్ణంగా శివానుగ్రహానికి పాత్రులై అష్టైశ్వర్యాలు సిద్ధింపజేసుకుంటారు. దీనికి ప్రమాణం స్కాంద పురాణం వైష్ణవ ఖండం తులాపురాణం. అలాగే వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు, నారద మహర్షి పృథు చక్రవర్తికి ఏం చెప్పారంటే యహ కార్తీక్యాం అర్కపుష్పై అర్చయేత్ గిరిజాపతిం సలబ్ధ్వా పూర్ణమాయుష్యం పశ్చాన్ మోక్షం అవాప్నుయాత్ అంటూ వివరించారు. అంటే ఎవరైతే కార్తీక సోమవారం అర్కపుష్పాలతో జిల్లేడు పూలతో శివుణ్ణి పూజిస్తారో సలబ్ధ్వా పూర్ణమాయుష్యం, వాళ్ళకి సంపూర్ణమైన ఆయుష్ కలుగుతుంది, పశ్చాన్ మోక్షం అవాప్నుయాత్, వాళ్ళకి మోక్షం కూడా కలుగుతుందని వివరించారు. అలాగే వశిష్ఠ మహర్షి నారద మహర్షి పరమశివుడికి కార్తీక సోమవారం అర్ఘ్యం ఇవ్వాలని కూడా స్కాంద పురాణం తులాపురాణంలో చెప్పారు. అలా అర్ఘ్యం ఇచ్చేటప్పుడు చదువుకోవాల్సిన శ్లోకం కూడా చెప్పారు. ఆ శ్లోకం ఏంటంటే పార్వతీకాంత దేవేశ పద్మదార్చాంగి పంకజ అర్ఘ్యం గృహాణ దైత్యారే దత్తం చేద ఉమాపతే, ఇది శ్లోకం. కాబట్టి ఈ శ్లోకం చదువుకుంటూ శివుడికి అర్ఘ్యం ఇచ్చినట్లయితే శివానుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. కార్తీక సోమవారం సందర్భంగా ఇలా షోడశోపచార పూజ చేస్తూ ఈ షోడశనామాలు చదువుకుంటూ పార్వతీకాంత దేవేశ పద్మజార్చాంగ్రి పంకజ అర్ఘ్యం గృహాణ దైత్యారే దత్తం చేదముమాపతి అనే శ్లోకం చదువుకుంటూ అర్ఘ్యం విడిచిపెట్టడం ద్వారా సంవత్సరం మొత్తం శివానుగ్రహానికి పాత్రులై సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. రేపటి శుభకర కార్తీకం అనే శీర్షికన కార్తీక మాసంలో బహుళ పక్షంలో వచ్చే సప్తమి తిథి సందర్భంగా పైతా మహాకృత్య వ్రతాన్ని ఎటువంటి విధి విధానాలతో ఆచరించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో, అలాగే కార్తీక మాసంలో ఎటువంటి నోములు వ్రతాలు ఆచరిస్తే సమస్త శుభాలు చేకూరతాయో పరిశీలిద్దాం. నమస్కారం. నిత్యము
మామూలుగా ఆరాధన చేస్తూ పంచపర్వాల్లో విశేష ఆరాధన చేయాలి. అది దీని యొక్క అమ్మ భక్తులైన వారు మాత్రం పంచపర్వముల యందు విశేష ఆరాధన చేయాలి. ఇది అమ్మ చెప్తున్నది. పైగా అర్చా మదీయా నగరే స్థాపనీయా త్వయా అనగా, నీ నగరంలో నా అర్చని స్థాపించు, అంటే నన్ను అర్చించేటటువంటి విధానాన్ని నువ్వు ప్రతిష్ఠ చెయ్యు, అక్కడ నిరంతరం అర్చన చేయి. విశేషించి శరత్కాలే మహాపూజా కర్తవ్య మమ సర్వదా, శరత్కాలమునందు నా ఆరాధన చేయు అంటూ అమ్మవారు తనకిష్టమైన మాసములు ఏంటో చెప్తున్నది. చైత్రే, అశ్వినే, తథా ఆషాఢే, మాఘే కార్యో మహోత్సవ. మహోత్సవంగా నన్ను ఆరాధించవలసినటువంటిది 4 నెలల్లోనూ. ఒకటి చైత్రమాసము, దీన్నే మనం వసంత నవరాత్రులు అంటాం. అశ్వినే, ఇది శరన్నవరాత్రులు. ఇవి కాక మరో 2 చెప్తున్నది అమ్మ నవరాత్రులు, ఆషాఢము, మాఘము. శ్రీ విద్యా సంప్రదాయంలో ఆషాఢంలో వచ్చేటువంటి పాడ్యము నుంచి వరుసగా 9 రోజులు వారాహి నవరాత్రులు అని చెప్పబడతాయి. మాఘమాసంలో పాడ్యము నుంచి శ్యామలా నవరాత్రులు అని చెప్పబడతాయి. కానీ ఇక్కడ శ్రీ విద్య పేరు చెప్పలేదు, కానీ అమ్మవారు ఈ 4 నవరాత్రులను చెప్తున్నది. ఈ 4 మాసములు అమ్మవారి ఆరాధనకి విశేషమైనవి అని చెప్తున్నారు. ఆ 4ంటిలో కూడా నవరాత్రే మహారాజా పూజాకార్య విశేషత, నవరాత్రి పూజలు చెయ్యు. పైగా కృష్ణపక్ష చతుర్దశి నాకు అత్యంత ప్రీతిపాత్రమైనది మళ్ళీ చెప్తున్నది. కృష్ణపక్షే చతుర్దశ్యాం మమ భక్తి సమన్వితై కర్తవ్యా నృపశార్దూలా తథా అష్టమ్యాం సదాబుధై. ఈ కృష్ణపక్ష చతుర్దశి, అష్టమి మళ్ళీ వీటిని నొక్కి వివరించింది. అంటే అష్టమి 2 పక్షముల్లో శ్రేష్టం, కానీ కృష్ణపక్షంలో అష్టమికి మరింత ప్రసిద్ధి, చతుర్దశికి కూడా మరింత ప్రసిద్ధి అని వివరిస్తున్నది. అమ్మవారు వీరు ప్రార్థన చూసి అనుగ్రహించారు, వీరు నమస్కరించారు, అంతర్ధానమైంది తల్లి. అప్పుడు రాజులందరూ వచ్చి సుదర్శనుడిగా నమస్కారం చేసేట. ఇక నుంచి ఈ రాజులందరూ నీకు సామంతులు, నువ్వు మాకు చక్రవర్తివి. వారంతటా వారే వచ్చి పాదాక్రాంతులు అయ్యారంటే ఇది అమ్మ అనుగ్రహం అండి. ఇతరు వెళ్ళి ఒక్కొక్కరికి జయించవలసిన అవసరం లేకుండా అందరూ అక్కడే నిలబడి ప్రతాపం చూసి ఇతర పాదాలను ఆశ్రయించారు. పైగా ఎంత గొప్పవాడివయ్యా, త్వమస్మాకం ప్రభు శాస్త, నువ్వు ఇక నుంచి మమ్మల్ని శాసించే ప్రభువివి. సేవకాస్తే వయం సదా, నీకు మేము సేవకులము. కురు రాజ్యం అయోధ్యాయ, నువ్వు అయోధ్యని చేరుకొని ఇంక పాలన చేయి. ఎందుకంటే అయోధ్యలో పాలించే శత్రుజిత్తు ఇక్కడే సంహరింపబడ్డాడు. ఇప్పుడు తిరిగి నువ్వు అయోధ్యకు చేరి మమ్మల్ని అందరినీ పాలించు. ఎందుకంటే నీ రుణం మేము తీర్చుకోలేం, నీకు ఎంత సేవ చేసినా కూడా రుణం తీర్చుకోలేం. ఎందుకంటే త్వత్ప్రసాదాదృష్టా విశ్వేశ్వరీ శివ, నీ అనుగ్రహం చేతను మేము ఇవాళ అమ్మవారిని చూడగలిగాం. ఆదిశక్తిర్భవానీ సా చతుర్వర్గ ఫలప్రద, ధర్మ అర్థ కామ మోక్షములు 4 ఇవ్వగలిగేటువంటి అమ్మవారు. 4 ఇస్తుందిట తల్లి. అందుకే అమ్మవారి భక్తులకు 4 లభిస్తాయి. ఆ కారణం చేతనే భుక్తి ముక్తి 2 ఇస్తున్నది అన్నారు ఆ తల్లిని. భుక్తి అన్నప్పుడు లోకముల్లో దొరికే సుఖములు భుక్తి, వీటికి అతీతమైంది ముక్తి. 2 ఇవ్వగలిగింది అమ్మవారి ఉపాసన. అంతేగాని మోక్షమే ఇస్తాను కానీ భోగం ఇవ్వనంటాయట కొన్ని మంత్రములు మేము భోగం ఇస్తాం కానీ మోక్షం ఇవ్వలేమంటారట. 2 ఇస్తానని చెప్పేది అమ్మ మంత్రం. ఇది అమ్మ యొక్క విశేషమైనటువంటి ఉపాసన వైభవం. దీన్ని చెప్తున్నది శాస్త్రం. ధన్యస్త్వం కృతకృత్యోసి బహుపుణ్యో ధరాతలే, ఈ భూమి యందు నువ్వు ధన్యుడువు, కృతకృత్యుడువు. అయితే మాకు కుతూహలం కలుగుతుంది, నువ్వు ఇంత అనుగ్రహం ఎలా పొందగలిగావు? మాకు తెలిసి నువ్వు ఇంకా పూర్తిగా ఎదగకుండానే తండ్రిని కోల్పోయి ప్రాణాల అరచేత్తో పట్టుకున్నటువంటి తల్లితో పాటు పారిపోయి అడవిలో తలదాచుకున్నావు. ఇంత గొప్పవాడు ఎప్పుడయ్యో? ఈ ప్రతాపము, ఈ ఆయుధములు, ఈ దివ్యశక్తి నీకు ఎలా లభించింది? ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటున్నాం. ఆ అమ్మవారి యొక్క అనుగ్రహ శక్తిని నీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాం అంటే అప్పుడు చెప్తున్నాడు ఈయన అమ్మవారి తత్వాన్ని. ఆ తల్లి గురించి చెప్పమని మీరు అడుగుతున్నారు, కానీ అమ్మ గురించి తెలుసుకోవడం కానీ చెప్పడం కానీ ఎవరి వల్ల సాధ్యం కాదు. బ్రహ్మాదయో నజానంతి, బ్రహ్మాది దేవతలు కూడా ఆ తల్లి యొక్క తత్వాన్ని సంపూర్ణంగా తెలుసుకొనలేరు, చెప్పలేరు. ఆరాధించి అనుగ్రహం పొందగలమే తప్ప అర్థం చేసుకుని చెప్పలేము. ఇది అమ్మ యొక్క తత్వం. అంతే. ఆవిడ గురించి చెప్పలేమనేదే చెప్పగలం, ఇంకేం చెప్పగలం ఆ తల్లి గురించి అంటున్నాడు. పైగా సర్వస్య ఆద్య, ఆవిడ ఆద్య, ఆవిడే మహాలక్ష్మి అన్నాడు. ఇక్కడ ఆద్యాశక్తికి మహాలక్ష్మి అని పేరు, ఆద్యాలక్ష్మి అని పేరు. ఇది మనకి సప్తశతి పారాయణ చేస్తున్నప్పుడు మూర్తిత్రయ రహస్యంలో కూడా కనబడుతుంది మనకి, ఇక్కడ మూర్తి రహస్యంలో. అందుకు ఆదిశక్తికి ఆద్యాలక్ష్మి అని పేరు. ఈ ఆద్యాలక్ష్మియే లక్ష్మీ దుర్గా సరస్వతి అనేటువంటి రూపములతో ప్రకాశిస్తున్నది. సర్వదేవతా రూపములు ఆ తల్లి యొక్క స్వరూపములే. అయితే ఆవిడ నిర్గుణ పరమాశక్తి. ఆ పరమశక్తి నిర్గుణతత్వముగా ఉన్నది. ఆవిడ స్వతసిద్ధంగా నిర్గుణురాలు, నిర్గుణమైన పరబ్రహ్మము. కానీ నిర్గుణ సర్వదా జ్ఞాతం అశక్య యోగిభిన్ నృప, యోగులకు కూడా నిర్గుణతత్వం అంతుపట్టదు సుమ. అందుకే సగుణ సుఖసేవ్య,
ఆవిడ యొక్క సగుణ స్వరూపమే సుఖముగా సేవించడానికి ఉంటుంది. అంటే అనుకూలంగా ఆరాధించడానికి యోగ్యమైనది అమ్మ యొక్క సగుణతత్వం. అందుకే దానికి సుఖసేవ్య అని పేరు చెప్పారు ఇక్కడ. సగుణ సుఖసేవ్యాయ చింతనీయ సదా బుధై. అందుకే వివేకం కలిగినటువంటి విజ్ఞులు అమ్మ యొక్క సగుణ తత్వాన్ని లీలల్ని నిరంతరం చింతన చేయాలి. దీనివల్లనే వాళ్ళు ధన్యులవుతారు అని చెప్తూ తాను ఏ విధంగా అమ్మ యొక్క అనుగ్రహానికి పాత్రుడు ఏడో చెప్తున్నాడు. బాల్యంలో అలా చేరి నేను అమ్మ బీజాక్షరాన్ని జపించడం మొదలుపెట్టాను. అది ఎలాగూ అది జపించాలని నీకు ఎందుకు అనిపించింది అంటే నేను సమాధానం చెప్పలేనన్నాడు. ఇక్కడ వాళ్ళు క్లీబా అంటే ఈయన క్లీమ్ అని అనాలని ఎందుకు అనిపించిందండి అంటే అదే భగవత్ ప్రేరణ. అమ్మ అనుగ్రహించదలచుకుంటే తానే పలికిస్తుంది. మనం భగవంతుడు దయుంటే కానీ భగవంతుడిని ఉపాసించలేము. మీరు తెలుసుకోవాలి. ఉపాసించే దయ పొందడం ఒకటి, దయుంటే కానీ ఉపాసించలేము ఒకటి. ఏదో ఒకటి చెప్పండి, దయ వల్ల ఉపాసన, ఉపాసన వల్ల దయ. ఏది చెప్పగలవండి? విత్తనం వల్ల చెట్ట, చెట్టు వల్ల విత్తనం, అలా ఉంటుంది ఇక్కడ. అమ్మ దయ ఉండాలి. అది ఉంటేనే అమ్మ వాడిని దగ్గరికి తీసుకుందాం అనిపిస్తేనే బుద్ధి పుట్టిస్తుంది. ఇది తెలుసుకోవాలి. లేకపోతే అందరు లేరు లోకంలో, అందరూ అమ్మను ఆరాధిస్తున్నారా? ఆరాధించాలని బుద్ధి ఉందా? బుద్ధి ఉన్న వాళ్ళందరికీ కూడా బుద్ధి నిలబడుతుందా? అందుకే తల్లి యొక్క అనుగ్రహం, ఆ అనుగ్రహం వల్లనే నేను చేయగలిగాను, అమ్మ అనుగ్రహాన్ని పొందగలిగాను. దివారాత్రం భక్త్య, నేను దివారాత్రములు అదే జపం చేశాను. జపం చేస్తున్నప్పుడు నాకు ఎందుకో తెలియదు ఒక ఆదర బుద్ధి కలిగింది. ఆ జపంతో ఒక ఆనందం లభిస్తుంది. తర్వాత నాకు ఋషులు ఆ తల్లి తత్వాన్ని వివరించారు. అప్పుడు జ్ఞాత అంబిక శివ, అప్పుడు అమ్మవారంటే ఏంటో తెలిసింది నాకు. క్రమం చూడండి. అమ్మ అనుగ్రహం వల్ల జపం చేయడం మొదలుపెట్టాను. జపించిన అమ్మ ఏమిటో ఋషులు తెలియజేశారు. అంటే మనం ఆరాధన చేస్తూ ఉంటే ఆరాధిస్తున్న తత్వం ఏమిటో అమ్మవారే గురువుల ద్వారా తెలియజేస్తారు. అది దీని యొక్క విశేషం. ఆ విధంగా నేను తెలుసుకున్నాను. తెలిసిన దగ్గర నుంచి నాకు పరమయా భక్త్యా, అమ్మపై పరమభక్తి లభించింది. సర్వం శ్రీ జగన్మాతృ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. ఓం నమ శివాయ. శ్రీ కార్తీక దామోదరాయ నమః. సోమవారం అనగానే ఆనందతత్వం వెల్లివిరియాలి. అభిషేక ప్రియ శివ అన్నారు. స్వామివారికి వివిధ రకాలైనటువంటి పండ్ల రసాలతోనూ పంచామృతాలతోనూ అభిషేకాన్ని ఆచరించాలి. అభిషేకాన్ని చేసేటప్పుడు కూడాను ఒక్కొక్క రీతిలో ఒక్కొక్క విధి విధానాన్ని పాటించినట్లయితే మన కోరికలన్నింటినీ కూడా సిద్ధింపచేస్తాడు మహేశ్వరుడు. అందుకనే శ్రీ శివాయ మహాదేవాయ ఐశ్వర్యాయ నమః అని చెప్పేసి కనుక శివాలయంలో కార్తీక మాసంలో స్వామిని దర్శించి అభిషేకం గనక చేసినట్లయితే మనకు ధనప్రాప్తి అనేటువంటిది తప్పనిసరిగా కలిగి తీరుతుంది. ఐశ్వర్యకారకుడు కదా స్వామి, అందుకనన్నమాట. అలాగే వివాహం ఆలస్యం అవుతున్నప్పుడు యువతీ యువకులు త్వరగా వివాహం కావాలని చెప్పేసి స్వామికి ఈ కార్తీక మాసంలో సన్నజాజి పూలతోటి పూజ చేస్తూ ఓం కామేశ్వరాయ నమః అని చెప్పేసి కనుక పూజించినట్లయితే తప్పనిసరిగా త్వరగా వివాహం అవ్వడానికి ఆస్కారాన్ని ఆ యొక్క పార్వతీ పరమేశ్వరులు ఇరువురు కూడాను అనుగ్రహాన్ని ప్రసాదింపజేస్తారు అని శాస్త్రవచనం. వ్యాపారం చేసేటువంటి వాళ్ళు శ్వేతాక్షలతోటి బియ్యంలో నీళ్లు కలిపి ఆ తడిపినటువంటి బియ్యాన్ని అక్షింతలుగా చేసి శివలింగానికి పూజ చేస్తూ శివలింగానికి నీళ్లతో అభిషేకం చేస్తూ ఓం సం వ్యాపారం వర్ధయ శివాయ నమః అని చెప్పేసి గనక జపిస్తూ అభిషేకార్చన నిర్వహిస్తే చాలు వ్యాపారంలో చాలా చక్కటి లాభాల్ని కూడాను పొందుతారు అని చెప్పేసి మనకు శివమహాపురాణం తెలియచేస్తోంది. కార్తీక మాసంలో ఇటువంటి వివిధ రకాలైనటువంటి
అభిషేకార్చనలు సర్వే సర్వత్రా కూడా శుభాన్ని కలిగింపజేస్తాయి. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. శౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ సంభవే అమృతేశాయ సర్వాయ మహాదేవాయ తే నమః. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం కృష్ణపక్షం సోమవారం. సూర్యోదయం 6:22 సూర్యాస్తమయం 5:37. తిథి షష్ఠి రాత్రి 12:12 వరకు. నక్షత్రం పునరుసు సాయంకాలం 6:53 వరకు. వర్జం ఉదయం 7:31 నుంచి 9:02 వరకు. మరల రాత్రి 2:43 నుంచి 4:15 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:22 నుంచి 1:07 వరకు. మరల మధ్యాహ్నం 2:37 నుంచి 3:22 వరకు. అమృతకాలం సాయంకాలం 4:37 నుంచి 6:08 వరకు. రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. అష్టకౌర్గరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11:33. నేటి విశేషం సోమవారం, కార్తీక సోమవారం. మాసమంతా నక్తవ్రతం చేసేటువంటి వారు ఉంటారు కొందరు. అలా చేయలేని వాళ్ళు కనీసం సోమవారమైన ఈ నక్తవ్రతం చేస్తూ ఉంటారు. ఈ నక్తవ్రతం చేసేటువంటి వాళ్ళు అంత శక్తి లేని వాళ్ళు, ఇంకా శక్తి ఉన్నవాళ్ళు, వీళ్ళందరికీ కూడా కొన్ని విధానాలు చెప్పారు. ప్రథమతః ఉపవాసం ఉండమన్నారు. ఉపవాసం ఉండాలంటే ఏం చేయాలి అంటే, రోజంతా ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనం అయ్యాక శివారాధన చేసుకుని తులసి తీర్థం స్వీకరించి ఇంకా ఆహారం ఏం తీసుకోకుండా ఉండడం ఉత్తమ మార్గం. అలా ఉండలేని వాళ్ళు ఏకభుక్తం చేయవచ్చు. అంటే మధ్యాహ్నం కాలంలో పంచాయతన పూజ చేసేసుకుని ప్రసాదం అన్నం తినేయడం. అయితే ఇదే నక్తవ్రతం చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారు అంటే, రాత్రి వరకు ఉపవాసం ఉండి ప్రదోష సమయంలో శివారాధన చేసుకుని నక్షత్ర దర్శనం అయిన తర్వాత భోజనం చేస్తారు. దీన్ని నక్తవ్రతము అంటారు. అలా ఈ పద్ధతులను ఆచరణలో పెట్టలేని వాళ్ళు మరికొంతమంది ఉంటారు. వాళ్ళు ఏం చేయాలి అంటే, అయాచితం అంటే తాము కోరకుండా, ఎవరిని అడగకుండా ఎవరు తమకు ఆహారాన్ని అందిస్తారో, ఓ పండు కావచ్చు, పాలు కావచ్చు, ఏవైనా సరే, వాటిని మాత్రమే స్వీకరించటం అనేది అయాచిత వ్రతం అంటారు. అలాగనే తిలదానం చేయడం అంటే కార్తీక సోమవార వ్రతాంగముగా, వ్రత ప్రత్యామ్నాయముగా తిలదానం చేయడం. అది చేసినా సరే ఆ సోమవారం యొక్క వ్రత ఫలితం దక్కుతుందన్నమాట. మొత్తం పైన కార్తీక సోమవారం శివారాధనకు చాలా మంచిది, ఉపవాస వ్రతానికి చాలా మంచిది. నేటి ఆణిముత్యాలు. ప్రతి అడుగును లక్ష్యంగా మార్చడం వల్ల ప్రతి లక్ష్యాన్ని అడుగుగా మార్చి విజయం సాధించవచ్చు. వేద వేదాంత వేద్యాయ నమః శివాయ.
నందీశ్వర స్వరూపాయ నాదప్రియంబమ నమో నమః శివాయ. తన ప్రియభక్తుడు వాహన సేవకుడు అయిన నంది పేరిట పరమేశ్వరుడు అభివ్యక్తమైన దివ్య సన్నిధి మహానంది. సతత హరితారణ్యమైన నల్లమల అటవీ క్షేత్రానికి తూర్పు వైపున ఈ క్షేత్రం నెలకొని ఉంటుంది. పౌరాణిక యశస్సు, చారిత్రక తేజస్సు, మహిమా ఉషస్సు కలగలిసిన పరమ పునీత క్షేత్రం మహానంది. సప్తకలశయుక్తంగా 5 అంతస్తులలో మహారాజగోపుర ఆలయం ముంగిట ధీరగంభీరంగా ప్రకటితమవుతున్నది. సప్తకలశాలు, సప్తమాతృకలకు 5 అంతస్తులు, శివుడి పంచాననాలకు ప్రతీక ఈ క్షేత్రం. పాండవుల వంశానికి చెందిన ఉత్తుంగభోజుడి కుమారుడైన నందన చక్రవర్తి కాలంలో మహానందీశ్వరాలయం తొలిసారి నిర్మితమైందని పురాణ కథనం. తన భక్తుడైన నందిని అనుగ్రహించడానికి ఒక సందర్భంలో నంది తన పేరిట మహేశ్వరుడు అవతరించాలి అనే ఆకాంక్షకి ప్రతిరూపంగా మహానంది దివ్యక్షేత్రం ఆవిర్భవించింది. రససిద్ధుడు అనే శిల్పాచార్యుడి ఆధ్వర్యంలో ఈ క్షేత్ర నిర్మాణం కొనసాగింది. అపురూపమైన శిల్పాలు, పంచకోనేరులు, త్రిపుష్కరిణిలు, ముఖమంటపాలు, భోగమంటపాలు, ఉత్సవ మంటపాలు, స్తంభాకృతులు, ప్రాకార మంటపాలన్నీ శిల్పకళామయంగా దృగ్గోచరమవుతాయి. నమః శివాభ్యాం వృషభవాహనాభ్యాం విరించి విష్ణుం ఇంద్ర సుపూజితాభ్యాం విభూతి పాటీర విలేపనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. శంకరుడు పార్వతీ సమేతంగా వృషభ వాహనంపై ఆసీనుడై మహామంగళమూర్తిగా గోచరమవుతాడు. ఆ వాహన విశేషం పేరిటే ఈశ్వరుడు నందీశ్వరుడై గర్భాలయంలో ప్రకాశిస్తున్నాడు. సంప్రదాయ రూపానికి భిన్నంగా శివస్వరూపం మట్టిపుట్ట చెదిరిన రూపంలో విలక్షణంగా గోచరమవుతున్నది. సాక్షాత్తు నందీశ్వరుడే గోవు రూపంలో శివుణ్ణి సేవించుకున్న మహాక్షేత్రం మహానంది. సర్వాలంకార సుశోభితంగా గర్భాలయంలో మహానందీశ్వరుడు దర్శనమిస్తాడు. గతంలో నందికిచ్చిన వరం మేరకు నంది పేరిట స్వామి నవనవోన్మేషాకృతిలో తేజరిల్లుతున్నాడు. హృదయ కమలంతో ప్రాణశక్తిగా కొలువుదీరిన రూపం పరమేశ్వరుడు. శివుడు సర్వహృదయ నివాసి. ప్రతి జీవి శరీరంలో ప్రకాశించే చైతన్యమే శివుడు. ఈ విశ్వాన్ని తన జ్ఞానదీపంతో వెలిగింపజేస్తోన్న మహేశ్వరుడు నందీశ్వరుడిగా కొలువుదీరిన ప్రశస్తమైన క్షేత్రం మహానంది. మహానందీశ్వర దర్శనం మహామహిమాన్విత పురాకృత పుణ్య విశేషం. శివభక్త మహాప్రాజ్ఞ భక్తిముక్తించ విదంతి. శివుని ఆరాధించే భక్తులు సకల భోగాలను ముక్తిని పొందుతారని మహేశ్వర మహిమా స్తోత్రం వెల్లడించింది. మహానందీశ్వర దర్శనం కూడా ఇదే ఫలితాన్ని అనుగ్రహిస్తున్నది. నందన మహారాజు రాజ్యంలోని గోశాలలో దైవత్వమైన సురభి అనే గోవు ఒకటి ఉండేది. ఆ గోవు కీకారణ్యంలో ఓ పుట్ట మధ్యకు వెళ్లి అసంకల్పితంగా క్షీరధారలను కురిపించేది. బాలుడి రూపంలో శివుడు ఆ పుట్టలో చేరి క్షీరాన్ని సేవించేవాడు. ఇది నిత్యకృత్యమయ్యేసరికి ఒకనాడు ఆ ఆవును వెంబడిస్తూ రాజు అరణ్యానికి చేరుకున్నాడు. చెట్టుచాటుగా గోవు క్షీరాన్ని పుట్టలో కురిపించడం చూశాడు. ఆశ్చర్యంతో రాజు గోవును సమీపించబోగా గోవు ఒక్క ఉదుటున అక్కడ్నుంచి మాయమైంది. బాలశివుడు అంతర్ధానమయ్యాడు. లింగాకృతిలో పుట్టరూపంగానే అక్కడ స్వామి కొలువయ్యాడు. ఇప్పటికీ గోవు కాలిగిట్టలతో చెదిరిన పుట్టగా మహానందీశ్వరుడు దర్శనమిస్తున్నాడు. సాక్షాత్తు నంది గోవురూపంలో శివుణ్ణి సేవించుకున్న ఈ క్షేత్రం మహానందిగా ఖ్యాతిగాంచింది. ఒకానొక సందర్భంలో నంది తాను గోవుగా రూపొందాలని, శివపరమాత్మకు క్షీరధారలను అందించాలని కోరుకున్నాడట. శివుడు తదహస్తు అన్నాడు. నందికి ఆ అభీష్టం మహానంది క్షేత్రంలో ఇలా నెరవేరింది. శివమహిమా వైభవం వైవిధ్యంగా ప్రకటితమవుతుంటుంది. అందుకు ప్రత్యక్ష ఉదాహరణే పుష్కరిణిలోని ఈ స్వచ్ఛమైన నీరు.
ఎర్రని కాంతులలో, ప్రేమ కాంతులలో ముంచుతుంది, ముంచి మనసు కడుగుతుంది. ఎప్పుడు ఒకసారి అటు తిరిగి ఆవిడ పాదముల వంక చిత్తశుద్ధితో నమస్కరించినప్పుడు. అందుకని దాన్ని సరణి, ప్రవాహమని వదిలిపెట్ల, శ్రీసరణి. అది పరమ పవిత్రము, అది జీవితములకు ఉద్ధారకము. అప్పుడు మనసు కడగబడింది, మనసంతా కూడా నిశ్చలంగా నిర్మలంగా ఉంది, ఏ మలినము లేదు. ఇప్పుడు అందులోంచి సంకల్పములు ఏవొస్తాయి? సత్సంకల్పములు వస్తాయి. 10 మంది సంతోషానికి మనం ఏం చేద్దాం? మనం ఒక్కళ్ళం బాగుపడడం కాదు, 10 మంది బాగుపడాలి. నేను ఎక్కడైనా ఉన్నాను అంటే ఆయన ఉన్నారు, మనకేం బెంగ అని 10 మంది సంతోషించాలి. అంతేకాని బాబోయ్ ఆయన ఉన్నారు అక్కడ అని రావడానికి భయపడకూడదు. అది గౌరవం చేత రావడానికి సంశయించచ్చేమో, కానీ భయపడవలసిన అవసరం కలగకూడదు. ఒక వ్యక్తిని చూస్తే ఆయన ఉన్నారు, అది 10 మంది ఊరట పొందాలి. నీ నడవడి చేత 10 మంది ఆదర్శాన్ని పొందాలి. నీ మాటల చేత 10 మంది శాంతిని పొందాలి. నువ్వు చేసే పనులు నీకు, నిన్ను నమ్ముకున్న వాళ్ళకి ఉద్ధారకములు కావాలి. అటువంటి సక్రియలు చెయ్యాలి అంటే సత్సంకల్పములు కలగాలి. సత్సంకల్పములు కలగాలి అంటే మనసు యందు ఉన్నటువంటి మాలిన్యము తొలగాలి. అది నీటితో కడిగేది కాదు. అది కడగగలిగినది ఏది అంటే అమ్మవారి యొక్క కారుణ్యం ఒక్కటే కడుగుతుంది. ఆ కాంతి ఏది అంటే ఆ ఎర్రటి కాంతి మన మనసులో ఉన్న మలినములను కడిగి సత్సంకల్పములు చేయించి సత్క్రియల వైపుకి నడిపిస్తుంది, ధర్మాన్ని పట్టుకునేటట్టు చేస్తుంది. అంతేకాని ఈ ఒక్కదానికి ధర్మం వదిలేద్దాం లేదు అని తప్పు పని చేయించదు. ధర్మ ఈ కనిష్ట కరీ చంద్రార్కానలభాసమానలహరి, అది క్రమం. ఈ పూలదండల అది శంకరుల ప్రజ్ఞ. అలా గుదిగుచ్చుతారే అంటే మీరు ఒక శ్లోకాన్ని చదువుతున్నారు అంటే అంతర్లీనంగా జగద్గురువుల యొక్క ఉపదేశం ఉంటుంది. అందుకోగలిగిన వాడికి శంకర భగవత్పాదులే ఆ శ్లోక రూపంలో కూర్చుని బిడ్డ ఇలా బ్రతకరా అని ఉపదేశం చేస్తూ ఉంటారు. అది శంకరాచార్యుల వారి ఉపదేశంగా స్వీకరించగలిగిన వాడి జీవితం ఖచ్చితంగా అభ్యున్నతి పదంలోకి వెళ్ళిపోతుంది. అందుకే చంద్రార్కానలభాసమానలహరి త్రైలోక్య రక్షాకరి. ఆ తల్లి అసలు ఆమె యొక్క లక్షణము కేవలము రక్షణయే. మీరు ఒక్క మాట బాగా ఆలోచించండి. భగవంతుడు అన్న మాట నేను ఎప్పుడైనా వాడాననుకోండి, ఆయన చేసేటటువంటి ప్రతి క్రియ కూడా కారుణ్యముతో కూడుకున్నదే. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఓ పక్షిరాజా, నువ్వే మహర్షివి, మంత్రద్రష్టవు, దేవుడవు, పక్షిరాజవు. చెప్పండి. ఖగేశ్వరం శరణ ముపాగతావయం మహోజసం జ్వలన సమానవర్చసం తడిత్ప్రభం వితిమిర మబ్రగోచరం మహాబలం గరుడ ముపేత్యకేచరం. ఈ శ్లోకం ఎప్పుడు మనం చెప్పుకుంటే మంచిది. ఆ స్వామి మమ్మల్ని రక్షిస్తా, ఈ సర్ప భయం నుంచి దూరం చేస్తాడు. ఓ దేవా, నువ్వు సమస్త పక్షిలోకానికే కాదు, జీవకోటి అందరికీ అధిపతివి. అగ్నితో సమానంగా ప్రకాశించే తేజశ్శాలివి. ఆకాశంలోని మెరుపు తీగలాగా ప్రకాశించేవాడివి. అజ్ఞానాంధకారాన్ని పోగొట్టేవాడువు. మహాబలవంతుడైన నిన్ను మేము శరణు కోరుతున్నాము. ఓ దేవా, నువ్వు ఈశ్వరుడివి కనుక కోపించవద్దు, శాంతించు. ఈ జగతిపై దయ చూపించు. అగ్నితో సమానమైన ఈ నీ రూపాన్ని ఉపసంహరించు. ప్రసన్నుడివిగా, కళ్యాణరూపుడివిగా మాకు సుఖాన్ని కలిగించు అని స్తుతించారు. ఆ స్తుతితో పక్షీంద్రుడు తన దివ్య తేజస్సును
ఉపసంహరించుకున్నాడు. దేవతలకు అభయమిచ్చాడు. ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 24వ అధ్యాయం గెలుతున్నాం ఇప్పుడు. ఇందులో ఉగ్రశ్రవసుడు శౌనకాది మహర్షులకు గరుత్మంతుడి అన్న అయిన అనూరుడు సూర్యుడికి రథసారథి అయిన విషయాన్ని తెలిపాడు. ఇక్కడ ఒకనాడు గరుత్మంతుడు తన అన్న అయిన అనూరుణ్ణి తన వీపు మీద కూర్చోబెట్టుకొని తన తండ్రి ఇంటి నుండి బయలుదేరాడు. సముద్రం అవతల ఒడ్డున ఉన్న తన తల్లి అయినటువంటి వినతాదేవి గృహానికి వచ్చాడు. ఆ సమయంలో సూర్యభగవానుడు తూర్పు దిక్కున ఉండి తన తీవ్రమైన తేజస్సుతో లోకాలన్నిటినీ కాల్చివేస్తున్నాడు. అప్పుడు గరుత్మంతుడు తన అన్నగారైన అనూరుడిని తీసుకొచ్చి సూర్యుడి వద్ద నిలిపాడు. అన్నాడు ఉగ్రశ్రవసుడు. వెంటనే శౌనకముని ఈ విషయాన్ని పట్టుకొని, మహాత్మా, సూర్యదేవుడు ఎందుకని ఈ ప్రపంచాన్ని భస్మం చేయాలనుకున్నాడు? ఏంటిది? మాకు ఈ విషయాన్ని తెలుసుకోవాలని చెప్పేసి ఆసక్తిగా ఉంది మాకు. ఏమిటిది? దేవతలు ఏమైనా అపకారం చేయటం వల్ల సూర్యుడికి కోపం వచ్చిందా అని అడిగాడు. సూత మహర్షి ఇలా చెప్పాడు. ఇదే విషయాన్ని పూర్వం రురుడు తన తండ్రి ప్రమతిని అడిగాడు. ఆయన ఏం చెప్పాడో చెబుతున్నాను విను. పూర్వం శ్రీహరి అమృతాన్ని పంచే సమయంలో రాహు అమృతాన్ని త్రాగటాన్ని చూసి సూర్యచంద్రులు శ్రీహరికి చెప్పారు, వాళ్ళిద్దరూ దొంగగా వచ్చి కూర్చొని తాగుతున్నారు అని. చెప్పకపోతే తాగేసేవాళ్ళు. ఇకే కథ ఏమి అడ్డం తిరిగేదో తెలియదు. ఈ కథ చాలా ఏదో విచిత్రంగా తిరిగేది. అకస్మాత్ వాళ్ళు ఇక ఆ అమృతం దిగిపోయి ఉంటే అప్పుడు శ్రీహరి చక్రంతో రాహు కంఠాన్ని ఖండించాడు. అప్పుడు తల మాత్రమే ప్రాణంతో ఉంది. ఆనాటి నుండి రాహువు సూర్యచంద్రులపై పగబట్టి బాధించసాగాడు. అంటే మింగేయటం, అంటే నీడగా రావటము, ఇట్లా రావటం, ఇట్లా బయటకు వెళ్ళిపోవటం, అంతే. పొట్టలేదు కదా. రాహువు ఇలా బాధిస్తుంటే సూర్యుడి కోపం వచ్చింది. నేను లోకాలను దేవతలకు ఎంతో మేలు చేస్తుంటే ఈ రాహువు నన్ను బాధిస్తున్నాడు. దీన్ని దేవతలు విడ్డూరంగా చూస్తున్నారు. తప్పితే ఆపటమూ లేదు, సహాయానికి రావటమూ లేదు. కనుక నాకు కలిగే నొప్పిని అందరికీ తెలిసేలాగా చేస్తాను అంటూ లోకాలను తప్పింప చేయసాగాడు. ఈ ఉపద్రవానికి మహర్షులు తల్లడిల్లిపోయారు. దేవతల వద్దకు వెళ్ళి ఇలా ప్రార్థించారు. దేవతలారా, అర్ధరాత్రి సమయంలో అధికమైన వేడి పుట్టి అందరినీ బాధిస్తుంది, అందరికీ భయాన్ని కలిగిస్తుంది అన్నారు. అప్పుడు దేవతలు ఋషులను వెంటబెట్టుకొని బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళి, దేవా, ఎందుకని లోకం భయంకరంగా కాలిపోతుంది? సూర్యుడు ఎందుకు కనిపించడం లేదు? సూర్యుడు ఉదయించినా కూడా ఇంత విపరీతం ఎందుకు జరుగుతోంది అని అడిగాడు. బ్రహ్మదేవుడు, దేవతలారా, లోకాలను నాశనం చేయాలనే ఉద్దేశంతోనే సూర్యుడు ఇలా విజృంభిస్తున్నాడు. మనం ఇలా చూస్తూ ఉండగానే ఈ లోకాలన్నీ కాల్చివేస్తున్నాడు కూడా. భయపడకండి, ఇలాంటి పరిస్థితి సంభవించవచ్చు అని నేను ఒక ఉపాయాన్ని ముందే ఆలోచించి పెట్టుకున్నాను. అదేమిటంటే, కశ్యప మహర్షి కుమారుడు అనూరుడు ఉన్నాడు కదా, అతడెంతో బుద్ధిమంతుడు. అతడి శరీరం చాలా విశాలంగా ఉంటుంది. అతడు గొప్ప తేజస్సు కలవాడు. అటువంటి వాణ్ణి సూర్యుడి రథం ముందు కూర్చోబెట్టి సారథ్యం చేయిస్తే సూర్యుని యొక్క ఈ భయంకరమైన తేజస్సు నివారించబడుతుంది, మీకు లోకాలకు కూడా శుభం జరుగుతుంది అన్నాడు. దేవతలు వెంటనే అనూరుడిని సూర్యరథానికి సారథిగా నియమించారు. సూర్యుడు అనూరుడితో కలిసి ఉదయించాడు. ఈ విధంగా అనూరుడి వల్ల
సూర్యుడి తేజస్సు నివారించబడి లోకాలకు మేలు జరిగింది. కొంచెం అడ్డం వచ్చినట్టుగా కొంచెం శాఖం తగ్గింది అన్నమాట. ఇప్పుడు 25, 26, 27 అధ్యాయం. సూర్య ఇంద్రాదులను ప్రార్థించిన కద్రువ. తర్వాత గరుత్మంతుడు సముద్రానికి ఆవల ఒడ్డునున్న తల్లి వద్దకు వచ్చాడు. ఆ ప్రాంతంలోనే అతడి తల్లి కద్రువతో పందెం చేసి ఓడిపోయి ఆమెకు దాస్యం చేస్తుంది. ఎంతో కుమిలిపోతుంది. గరుత్మంతుడు రెక్కలు ఉన్న పెద్ద కొండలాగా ఉన్నాడు. ఏదో కొండలాగా వచ్చేసింది. ఒక పెద్ద కొండ వచ్చి వాలినట్టుగా ఒక చోటు నుంచి ఒక చోట కొండ వస్తుంది. అట్లా వచ్చాడు. బంగారంలాగా వెలిగిపోతున్నాడు. అంటే ఆ హనుమంతుడు లాగా వెలుగుతున్నాడు బంగారు వర్ణంతో. బంగారు వర్ణం పక్షిని చూస్తే మనకు పాపాలు పోతాయని చెప్తారు. చాలా కష్టం. బంగారు వర్ణం ఉండేటువంటి పక్షి మనకు దొరకటం కష్టం. ఆ బంగారంలాగా వెలిగిపోతున్నాడు. అతడి జవసత్వాలు భయంకరంగా ఉన్నాయి. చూడశక్యం కాని తేజస్సుతో అతడు మెరిసిపోతున్నాడు. అతన్ని కద్రువ చూసి, ఒక దాసి కొడుకు ఇంత గొప్పగా ఉన్నాడే, ఇతడు కూడా తన తల్లిలాగానే బానిస పనులు చేయవలసిందే అనుకుంది. చూడండి, గరుత్మంతుడి వద్ద కూర్చొని ఉన్న వినతను పిలిచి, ఓ వినత, సముద్రం లోపల ఎవరూ లేని ప్రాంతంలో అందమైనది చూడవలసిందే అయినటువంటి నాగులు యొక్క నివాసం ఉంది. నన్ను అక్కడికి తీసుకొని వెళ్ళు, ఆ ప్రదేశాన్ని నాకు చూపించు అని ఆజ్ఞాపించింది. వినత తన వీపుపై కద్రువను కూర్చోబెట్టుకొని గరుడుని చూసింది ఒక్కపారి. గరుత్మంతుడు తల్లి ఆజ్ఞను తెలుసుకొని కొన్ని సర్పాలను తన వీపుపై కూర్చోబెట్టుకొని పైకి ఎగిరాడు. చాలా కష్టం మీద ఎగిరాడు పాపం. అప్పుడు సూర్యతాపానికి నాగులు మలమల మాడిపోయాయి. ఎంత పైకి వెళ్ళిపోయాడు, వదులుతాడా? ఏం చిన్నగా పోతాడు సందుల్లో? చిన్నపక్షినా? ఏం గద్దనా ఇది? పైకి ఎగిరాడు, సూర్యుడు వరకు ఎగిరాడు. తీవ్రమైన వేడిని తట్టుకోలేక అవన్నీ మూర్చిపోయాయి. అవన్నీ వచ్చి కూర్చున్నాయి లక్షణంగా. మనం కూడా వస్తాం పోదామని చెప్పేసి. అది చూసి నాగమాత అయినటువంటి కద్రువ తల్లడిల్లిపోయింది. ఇదేంటి ఈ పని చేశాను నేను? అయ్యో రామ, ఏమిట్రా ఇది? ఇంద్రుణ్ణి స్తుతించింది. నమస్తే సర్వదేవేశ, నమస్తే బలసూదన, నముచిఘ్న నమస్తేస్తు సహస్రాక్ష సచీపతే, సర్పాణాం సూర్యతప్తానాం వారిణా త్వం ప్లవో భవ. సమస్త దేవతలకు అధిపతి అయిన ఓ ఇంద్రుడా, నీకు నమస్కారం. బాల సూదనుడా, నీకు నమస్కారం. 1000 కన్నులవాడా, నముచి అనేటువంటి రాక్షసుణ్ణి సంహరించి లోకాన్ని రక్షించిన ఇంద్రుడా, సచీపతి, నీకు నమస్కారం. సూర్యతాపంతో తపించి మూర్చిపోయిన నా పుత్రులను రక్షించు. వర్షాన్ని కురిపించు. వారి మూర్ఛను పోగొట్టి కాపాడు. అన్నీ పోయాయి, కింద పడేది ఒకటి. విశాలమైనటువంటి ఆ గరుత్మంతుడి శరీరం వందలేమిటి, లక్షలు పాములు కూడా పెట్టుకొని అంత విశాలంగా ఉండే అవన్నీ అట్లే మూర్చిపోయాయి. నౌకలాగా వారిని ఒడ్డుకు చేర్చు అని ప్రార్థించింది. ఇంద్రుడు ప్రసన్నుడై ఆకాశాన్ని నల్లటి మబ్బులతో నింపేశాడు. మేఘాలను వర్షించమని ఆదేశించాడు. మేఘాలు కుండపోతగా వర్షాన్ని కురిపించాయి. నాగులకు తాపం తొలగిపోయి సంతోషం కలిగింది. ఆ వర్షానికి నాగులు ఎంతో ఆనందిస్తూ తల్లితో కలిసి రమణీయమైన నాగద్వీపాన్ని చేరాయి. అక్కడికి తీసుకుపోవాలని ఈవిడికి, అక్కడ కొంతమంది పిల్లలను పెట్టాలని ఇంత ఈవిడికి. ఆ ద్వీపాన్ని విశ్వకర్మ నిర్మించాడు.
ద్వీపం యొక్క వర్ణన వేరు వేరే పురాణాల్లో కూడా వస్తుంది. అది అక్కడ ఎన్నో మొసళ్ళు నివసిస్తూ ఉంటాయి. ఈ మొసళ్ళు ఆ చూడటానికి అద్భుతంగా ఉంటాయి, చిత్రంగా. నాగులు కూడా అక్కడికి రావటంతో ఆ ద్వీపం ఎంతో భయంకరంగా కనిపించింది. సంతోషంగా పోయి భయంకరమైపోయింది. అక్కడి అందచందాలు చూసి కద్రువ సంతానం మురిసిపోయింది. నాగులు అక్కడ కొన్ని రోజులు విహరించి గరుత్మంతుడితో ఇలా అన్నాయి: ఓ ఆకాశంలో తిరిగేవాడా, నువ్వు ఆకాశంలో ఎగరేటప్పుడు ఎన్నో సుందరమైన ప్రదేశాలను చూసి ఉంటావు కదా నువ్వు. అందుచేత మమ్మల్ని అందరినీ కూడా స్వచ్ఛమైన నీరు ఉన్నటువంటి చక్కని మరో ద్వీపానికి తీసుకువెళ్ళు అని ఆజ్ఞాపించాయి. గరుత్మంతుడు మండిపడుతున్నాడు. లోపల మంట, సూర్యుడి మంట ఉండని లోపల మంట తట్టుకోలేకపోతున్నాడు. ఏం చేస్తావు? అమ్మ ఆజ్ఞ, అమ్మ దాసి కాబట్టి నేను కూడా దాసినే, అబ్బాయిని ఏం చేయ కొడుకుని వీళ్ళని ఒక్కపారి తినేస్తున్నా అనిపించేసింది వాడికి. పాపం మామూలు అనిపిస్తుంది కదా, గరుడ దేవుడికి అనిపించుకుంటుందా? ఆహా అనుకున్నాడు. వీళ్ళందరూ ఇక్కడ వందలు పాములు ఉన్నాయి, నాగు పాములు, ఇక్కడ గుట్టలు ఉన్నాయి, అక్కడ నాకు పలారానికి కూడా చాలటం లేదేమో అనుకున్నాడు లోపల. కానీ ఏం చేస్తావు, శాపం. ఆ మాటలకు గరుడు ఎంతో బాధపడిపోయాడు. తల్లితో ఇలా అన్నాడు: అమ్మా, నేను కుల పర్వతాలను పొడిగా చేయగల బలశాలిని. పర్వతాలు ఉన్నాయి కదా, ఎన్నో పర్వతాలు. ఒక్క ముక్కుతో, ఒక్క తన్నుతో పుడి చేసి నా రెక్కలతో గాలిలాగా విసిరి ఆ ఇసుకలాగా చేసి ఎక్కడో పాడేయగలను. ఏం చేసేది? నాకు ఈ దురదృష్టం ఏమిటి తల్లి? నేను ఇలా నీచదాస్యం చేయటానికి గల కారణం ఏమిటి తల్లి? నేనేం పాపం చేశాను? నీచులు వీళ్ళంతా కూడా, ఎలకలు తినే నీచులు. అందుకని ఆ రోజు నుంచి ఆయన తినాలనిపించిందండి. అంతవరకు అనిపించలేదు. సాత్విక ఆహారంతోనే ఉన్నాడట. ఈ నాగులు ఆజ్ఞాపించే పనులను నేనెందుకు చెయ్యాలి? అసలు దీనికి అంతటికీ కారణం ఏమిటో చెప్పు అని అడిగాడు. వినతాదేవి, నాయనా, బాధపడకు, ఇదంతా నా దురదృష్టం, నేను చేసుకున్న కర్మ. పందెంలో ఓడి నేను కద్రువుకు దాసి అయ్యాను. అందుచేత ఇలా దాస్యపు బ్రతకవలసి వస్తుంది. పాపిష్ఠి దానిని నేను నిన్ను కష్టపెడుతూ ఉన్నాను. నా మూలంగా నీకు కూడా కష్టం దాపురించింది నాయనా అంది. తల్లి మాటలు విని గరుత్మంతుడు దుఃఖించాడు. అప్పుడేట నీళ్ళు వచ్చింది. ఆ గరుత్మంతుడి జీవితంలో నీళ్లు రాలేదట కంటి నుంచి. కొంతమంది దేవతలకు గరుత్మంతుడి కంట్లో అవేం గుడ్లా లేక నిప్ప ఒక పర్వతాల అసలు నీళ్లున్నాయో లేవో అనేవాళ్ళట. అటువంటి వాడు. అప్పుడు మాత్రం దుఃఖం వచ్చిందట తల్లి మాట విని. సర్పాల వద్దకు వెళ్ళి, ఓ నాగులారా, మా తల్లిని దాస్యం నుండి విడిపించుకోవాలంటే నేనేం చేయాలి చెప్పండి? తట్టుకోలేక అడుగుతున్నాడు పాపం. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.